చేతితో చాలు. చేతులు అంత లావా అమ్మ? సన్నకొచ్చి చెయ్యి బొటన వేలు చూసుకో. ఎన్నిసార్లు చెప్పాలా? నువ్వు చూసుకో. నేను చెప్తున్నా అంటే నువ్వు జాగ్రత్తగా ఉండట్లేదు. అది చేయి తెగిపోతుంది అంత లోపల, నేను చెప్పే లోపల. మెల్లిగా, కంగారు ఉంది. మెల్లిగా అమ్మ. ఇప్పుడు కోసేసావు కదా, నెక్స్ట్ టైం కోసినప్పుడు ఆ ఉల్లిగడ్డకు ఆ ముందు ఉంది చూడు, అది తీసేసేయాలి. ఆహా, ఇట్లా ఆ చిన్నది బయటది ఇది ఇక్కడ కట్ చేసి పక్కన పడేసి మిగతా ఉల్లిపాయ కట్ చేయాలి. రాసి పెట్టు ఆ ముక్కనే చెప్తున్నావు. కట్ చేయి, అది పడే. కట్ చేయి దాన్ని. ఇంత లావుదా? దాన్ని పడుకో, అట్లా కట్ చేయి. పర్వాలేదు కాదు, వదిలేసేవి. అట్లా కట్ చేయి మెల్లిగా. లావు ఉన్నాయి అట్లా కట్ చేయి. ఇంకా లావు కట్టిస్తారా? పెద్దగా ఉంటే 3 చేయి, చిన్నగా ఉంటే 2 చేయి. గిన్నె పెట్టు, పక్కన పెట్టుకో. అమ్ములు గిన్నె పక్కన పెట్టు. పురుగులు ఉన్నాయేమో చూస్తూ ఉండు. మధ్యలో కట్ చేసిన బెండకాయలకి అటు ఇటు పురుగులు ఉన్నాయేమో చూడాలి. కొద్ది కట్ చేయాలి, అంత ఎక్కువ కాదు. పీలర్ తోటే తీయాలి. అంత వచ్చింది, అది ఎందుకు రావట్లేదు? కొద్ది గట్టి ప్రెస్ చేసి మెల్లిగా తీ, స్పీడ్ కనుక్కు. చెయ్యి జారిపోయి పోసుకుంటుంది.
తిరగదు, అవసరం లేదు. కొడుకు అలా ఉంటుంది. ఉల్టా పెట్టు, అట్లా పెట్టు. అంతే. ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక వైపు పెట్టమ్మా. దోసకాయ, బెండకాయ ముక్క, టమాటా ముక్కలు ఒక దగ్గర పెట్టండి. ఆనియన్ లావుగానే కట్ చేయి. అట్లా కాదు, అంతా సన్నగా అక్కర్లేదు. రాలేదు, కంగారు తీయొద్దు పని. గుడ్. కంగారు పడద్దు, మెల్లిగా చేయాలి. ప్లేట్లో పెట్టి కట్ చేయను. ప్లేట్లో కట్ చేస్తే నీ చెయ్యికి తెగదు. బాగాలేకపోతే తీసేసేయి. చేయి తగ్గుతుంది అక్కకి. నీ చాకు అక్క చేయికి తగులుతుంది, చూసుకోవాలి. దోసకాయ కడిగావా? ఆ స్టార్టింగ్ ముచ్చుకు తీసేసావా టమాటాది? జాగ్రత్త, చూడు, చెయ్యికి తెగుతాయి. కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదే ఉండాలి. అక్క చెయ్యికి తాగుతుంది నీ చాకు. పెళ్ళిగమ్ముడు తమ్ముడు అయిపోతుంది. ఒక్క నిమిషం ఆగు. అక్క చేయి చూడు, నువ్వు చాకు ఎట్లా అంటే అట్లా పెట్టేస్తున్నావు. అక్క కోసుకుంటుంది. ఉండదు, ఏం కాదు. అవి ప్రెస్ అయ్యి అట్లా కనబడతాయమ్మా, పాడవలేదు. అయిపోయిన తీసి ఇంకా 4 మిర్చి అది వదిలేయి, అక్క కట్ చేస్తుంది. ఈ లోపల నువ్వు 4 మిర్చి తొడిమ తీసి కడిగి అక్కకి ఇచ్చేసేయి. అక్క కట్ చేస్తుంది, ఆ లోపల చెత్త తీసేసి డస్ట్బిన్లో వేసేసేయి. కొత్తిమీర కూడా ఈ సైజులో కట్ చేసి అటు పక్కకు పెట్టు. టమాటా చేతితో కూడా చుంపేయచ్చు, కట్ చేయక్కర్లేదు. ఇట్లా ఇది ఆ కాడలతో ఏం కాదు. మంచిగా గడగాలి, అంత మంచి ఇట్లా బుద్ధి గడగాలి. దానికి యూరియాలు మందులు కొడతారు. మీద పెట్టుకోకు, కవర్లో పెట్టు, మళ్ళీ కడుగు.
మళ్ళీ ఇట్లా రుద్ది కడగాలి. అందుకే వెజిటేబుల్స్ని నీట్గా కడగాలి. ఊరికే నల్ల కింద పెట్టొచ్చేయద్దు. కొంచెం రుద్ది కడిగావా? ఆవే గిన్నెలు వేసి అక్క కట్ చేస్తుంది. నువ్వు ఆ చెత్త తీసేసి డస్ట్ గిన్నెలు వేసేసి అట్నే వేసే ఏం కాదు. అదంతా దాంట్లో పైన నీట్గా కింద పడకుండా దీన్ని చేతి పడుతుంది. సీజర్ అది కత్తి కూడా కడిగేసి అక్కడ పెట్టేసి ఆ గిన్నెలో అన్నీ ఒకసారి కడిగేద్దు. అక్క కట్ చేశాక ఆ చాకు కడిగి నీట్గా అట్లా పెట్టేసి జాగ్రత్త. చూడు అక్క ఎట్లా కట్ చేస్తుందో మిర్చి. ఉల్లిపాయ ఇంకా ఈరోజు మేము సాంబార్కి రెడీ చేసాము. మా మమ్మీ సాంబార్ ప్రిపేర్ చేస్తుంది. ఈరోజు మేము సాంబార్కి ప్రిపేర్ చేసుకున్నాం. మా మమ్మీ సాంబార్ ప్రిపేర్ చేస్తుంది. బాయ్. Please like and subscribe our channel. I'm Space Bablu 4520. Bye.